కాలుష్య కారకాలు రకాలు. కాలుష్య కారకాలు మరియు రకాలు. టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్. టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్. కాలుష్య కారకాలు అంటే కాలుష్యాన్ని కలిగించే వాటిని మనం కాలుష్య కారకాలు అంటాం. అయితే కాలుష్య కారకాల వర్గీకరణ అనేది దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. కాలుష్య కారకాలని 3 రకాలుగా మనం వర్గీకరించేటువంటి అవకాశం ఉంది. ఇందులో మనకి నెంబర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ వ్యూ ప్రకారం వర్గీకరించారు కాలుష్య కారకాలు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక బిట్టు మనకి ద టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్లో నుంచి కంపల్సరీ ఉంటుంది. టీజీపీఎస్సీ జరిగేటువంటి ప్రతి మామూలు ఎగ్జామ్లోనే ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డ్ జరుగుతుంది కాబట్టి ఒక ప్రశ్న అనేది కంపల్సరీ ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి కాన్సెప్ట్లో నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న అనేది మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూటెంట్స్ అంటే కాలుష్య కారకాలు రకాలు. సాధారణంగా బేస్డ్ ఆన్ ది, దీన్ని ఎట్లా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ద ఆరిజిన్, based on the origin or formation of pollutant. దేని ఆధారంగా ఈ వర్గీకరణ జరిగిందంటే కాలుష్య కారకం యొక్క మూలం అంటే కాలుష్య కారక జనకం నుంచి, అది కాలుష్య కారకం యొక్క జనకం నుంచి అది ఏ స్థితిలో బయటికి వస్తుంది అంటే కాలుష్య కారకం అనేది కాలుష్య జనకం నుంచి. ద పొల్యూటాంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అంటే కాలుష్య జనకం నుంచి వస్తున్నటువంటి స్థితి, దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క స్టేట్. సింపుల్గా చెప్పాలంటే ద స్టేట్ ఆఫ్ పొల్యూటెంట్. ఆ స్టేట్ ఆఫ్ పొల్యూటెంట్ని ఆ ఫార్మేషన్ని బేస్ చేసుకొని దెర్ ఆర్ క్లాసిఫైడ్ ఈజ్ దేర్. ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించారు. ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒకటి ప్రాథమిక కాలుష్య కారకం, దీన్ని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్. సో ప్రాథమిక కాలుష్య కారకాలు, వీటినే మనం ప్రాథమిక కాలుష్య కారకాలు. సో ప్రాథమిక కాలుష్య కారకాలు వీటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్గా చెప్తాం. మరొక కాలుష్య కారకం, దీన్ని మనం ద్వితీయ కాలుష్య కారకం, సెకండరీ పొల్యూటెంట్స్. సెకండరీ పొల్యూటెంట్స్. దీన్ని మనం ద్వితీయ కాలుష్య కారకాలు. ద్వితీయ కాలుష్య కారకాలు. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ ద ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ అదర్ వన్ ఇస్ ద సెకండరీ పొల్యూటెంట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ది పొల్యూటెంట్ అంటే ఖచ్చితంగా కాలుష్య కారకం ఏర్పడేటువంటి అది లభించేటువంటి సోర్స్ అంటే కాలుష్య జనకము నుంచి దాని యొక్క ఆరిజిన్, అది ఏ స్టేట్లో మనకి ఉత్పత్తి అవుతుంది, దాని యొక్క స్థితి ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని 2 రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి ప్రైమరీ పొల్యూటెంట్స్, మరొకటి సెకండరీ పొల్యూటెంట్స్. ఒకదాన్ని మనం ప్రాథమిక కాలుష్య కారకాలు, ఇంకో వాటిని ద్వితీయ కాలుష్య కారకాలుగా వర్గీకరించారు. ఇంతకీ ప్రాథమిక కాలుష్య కారకం అంటే ఏంది? ద పొల్యూటెంట్స్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే ఖచ్చితంగా కాలుష్య కారకం అనేది, ప్రాథమిక కాలుష్య కారకాలు అనేవి కాలుష్య జనకం నుంచి నేరుగా పర్యావరణంలోకి ప్రవేశిస్తాయి. సో అంటే ఖచ్చితంగా ప్రైమరీ పొల్యూటాన్ని ఎట్లా డిఫైన్ చేస్తామనంటే ఏ కాలుష్య కారకాలైతే డైరెక్ట్గా నేరుగా పర్యావరణం కాలుష్య జనకం నుంచి పర్యావరణంలోకి ప్రవేశిస్తాయో, మరి అవి ఏ స్థితిలో అయితే ఉత్పత్తి అయ్యాయో అంటే పర్యావరణంలోకి అవి ఏ స్టేట్లో అయితే వచ్చినాయో అదే స్థితిలో పర్యావరణానికి హాని కలిగిస్తాయి. అట్లాంటి వాటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాము. దీస్ ఆర్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎమిటెడ్ ఫ్రమ్ ది సోర్స్. వీటిని ఎలా రాసుకుంటే
these are directly emitted to environment from the source means కాలుష్య జనకం. అంటే కాలుష్య జనకం నుంచి నేరుగా ఇది వాతావరణంలోకి ఉత్పత్తి చేయబడుతుంది. అంటే ప్రాథమిక కాలుష్య కారకాలు ఇవి ఎలా ఉంటాయంటే ఏ స్థితిలో అయితే ఉత్పత్తి అవుతాయో అదే స్థితిలో ఇవి ఎన్విరాన్మెంట్ని హాని కలిగిస్తాయి. ప్రాథమిక కాలుష్య కారకాలు ఇవి ఏ స్థితిలో ఉత్పత్తి అవుతాయో అదే స్థితిలో అదే స్టేట్లో దెర్ ఇస్ నో చేంజెస్, అదే స్థితిలో పర్యావరణానికి హాని కలిగిస్తాయి. వీటినే మనము ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ద ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎమిటెడ్ టు ది ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ది సోర్స్. అంటే కాలుష్య జనకం నుంచి డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లోకే ప్రయాణిస్తాయి. అవి ఏ స్టేట్లో అయితే మనకు వస్తాయో అదే స్టేట్లో అవి ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఇట్ ఇస్ అ డైరెక్ట్ కాంటాక్ట్ అన్నట్టుగా. అంటే ఎన్విరాన్మెంట్లోకి వచ్చినటువంటి కాలుష్య కారకం డైరెక్ట్గా వచ్చేసి ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటిని ఏమంటున్నాం అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకు చెప్పుకోవచ్చు ప్రైమరీ పొల్యూటెంట్స్కి. వెహికల్ ఎగ్జాస్ట్ అంటే మోటారు వాహనం నుంచి వచ్చేటువంటి ఆ కాలుష్యం నుంచి వచ్చే పొగ అనేది ఇక్కడ కాలుష్య జనకం అంటే ఎవరు? వెహికల్ అనేది కాలుష్య జనకం. దాని నుంచి ఎక్కడికి పోయింది కాలుష్యకారకం? ఆ పొగ అనేది ఆ ఫ్యూల్ మండించినప్పుడు వచ్చే పొగ అనేది కాలుష్యకారకం. అది డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది? ఆ పొగ అనేది డైరెక్ట్ వాతావరణంలోకి వచ్చేస్తుంది, డైరెక్ట్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే వీటిని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ని కానీ, జీవరాశిని కానీ, హ్యూమన్ బీయింగ్ని కానీ, ఈకోసిస్టమ్ను కానీ. ఏం చేస్తాయి? ఇవి డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. అంటే ఇవి డైరెక్ట్గా విడుదలవుతాయి అన్నట్టు, డైరెక్ట్గా మనకు హాని కలిగిస్తాయి. అట్లాంటి వాటిని డైరెక్ట్గా హాని కలిగించే వాటిని ఏ కాలుష్య కారకమైతే పర్యావరణాన్ని కానీ, హ్యూమన్ బీయింగ్ని కానీ, ఎనీ ఆఫ్ ఈకోసిస్టమ్ని కానీ డైరెక్ట్గా హాని కలిగిస్తాయో ఆ డైరెక్ట్గా హాని కలిగించే వాటినే ప్రైమరీ కాలుష్య కారకాలు అంటాము. సో మరి ప్రాథమిక కాలుష్య కారకాలకి ఎగ్జాంపుల్స్ ప్రైమరీ పొల్యూటెంట్స్కి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఉదాహరణలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఎగ్జాంపుల్, ఉదాహరణ. సో చూసినట్లయితే ఏంటో చూద్దాం. సో ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ది పొల్యూషన్. అంటే ఖచ్చితంగా పొల్యూషన్ని కలిగించే వాటి నుంచి నేరుగానే వాతావరణంలోకి ప్రయాణిస్తాయి. ఇందులో మనం చూసినట్లయితే ఒకటి వెహికల్ ఎగ్జాస్ట్ అంటే వాహనం నుంచి వెలువడే వ్యర్థాలు, వాహనాల నుండి వెలువడే కాలుష్య పదార్థాలు, అదే కాలుష్య కారకాలు. అంటే వాహనాల నుండి ఏం వెలువడతాయండి? జనరల్గా వెహికల్ ఎగ్జాస్ట్ అంటే ఏముంటుంది? వాహనంలో మనం ఇంధనాలు మండిస్తాం. ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇట్లాంటివన్నీ కూడా మనం బర్న్ చేస్తాం. అవన్నీ కూడా ఆర్గానిక్ కాంపోనెంట్స్. వాటిని బర్న్ చేయడం వల్ల కాలుష్య కారకాలు బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. అవి డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్. సో వాహనాల నుంచి వచ్చే వాటిలో అత్యంత దాదాపు 80% ఉండేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్.
సో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది CO, ఇది వెహికల్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్, ఇది డైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది, మానవ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కార్బన్ మోనాక్సైడ్. సో కార్బాక్సీ హిమోగ్లోబిన్, సో దీన్ని మనం కార్బాక్సీ హిమోగ్లోబిన్ మన హృదయంలో మనటువంటి బ్లడ్ తోటి అంటే ఊపిరితిత్తుల్లో లంగ్స్ తోటి హిమోగ్లోబిన్తో ఆ హిమోగ్లోబిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, దాన్ని మనం కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఇట్స్ ఏ వెరీ డేంజరస్ మెటీరియల్గా మనం మానవ శరీరంలో ఉంటుంది, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇది బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు మనకు హెడేక్ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఎ వెహికల్ ఎగ్జాస్ట్, ఇట్ ఈస్ అ పొల్యూటాంట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ వెల్ అబౌట్. మరొకటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇది కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. మరొకటి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. ఇది కూడా డైరెక్ట్ పొల్యూటెంట్, వెహికల్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాంట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ పొల్యూటెంట్గా అని చెప్పుకోవచ్చు. మరొకటి సల్ఫర్ డయాక్సైడ్, ఇది కూడా ఇంధనాలు మండిస్తే వచ్చేదే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది కూడా ఇంధనాలు మండిస్తే వస్తుంది అన్నట్టు, ఇది కూడా వెహికల్ ఎగ్జాస్ట్లలో ఉంటుంది. మరొకటి నైట్రోజన్ ఆక్సైడ్స్, NOx అంటే అర్థం నైట్రోజన్ ఆక్సైడ్స్. ఏముంటాయి నైట్రోజన్ ఆక్సైడ్స్లో అంటే నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. సరే వీటిని ఇక్కడనే రాస్తాను. NOxలో ఏముంటాయంటే నైట్రోజన్ డయాక్సైడ్ NO2. సో ఇంకోటి నైట్రిక్ ఆక్సైడ్ NO, ఇది నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇంకోటి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ N2O, లాఫింగ్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్. వీటినే మనం సింపుల్గా NOx అంటాం. సో ఇవి కూడా మనకు వెహికల్ ఎగ్జాస్ట్లోనే వస్తున్నాయి అన్నట్టు. అని చూడండి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్స్, సో ఇవన్నీ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా వెహికల్ ఎగ్జాస్టే, అంటే ప్రైమరీ పొల్యూటాంట్స్గానే మనం వీటిని చూడవచ్చు. అంటే ప్రైమరీ పొల్యూటాంట్ అనేది డైరెక్ట్గా ఆ కాలుష్య జనకం నుంచి నేరుగానే వచ్చి మనకి నేరుగానే ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నీ ఏంటివి అంటే ప్రైమరీ పొల్యూటాంట్సే, ఇవి వెహికల్ ఎగ్జాస్ట్గానే చెప్పుకోవచ్చు. మరొక ప్రైమరీ పొల్యూటాంట్స్ ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించిన వాటిల్లో సో రెండవ రకం చూసినట్లయితే సో పారిశ్రామిక వ్యర్థాలు అంటే ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్టేజెస్. సో పారిశ్రామిక వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు ఇవి కూడా ప్రైమరీ పొల్యూటెంట్సే. అంటే ఇండస్ట్రీ అనేది పరిశ్రమలు అనేవి ఆ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను డైరెక్ట్గా నేరుగానే సో వాతావరణంలో కోలుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని మరణించినప్పుడు అందులో బొగ్గు అవి ఏమైనా మండించినా కానీ లేదా పదార్థాలను మండించినా కానీ ఇండస్ట్రీస్లో నుంచి పైకి పొగానే వచ్చేస్తుంది, డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లో కలిసిపోద్ది. అదే వాటర్ ద్వారా వాటి నుంచి వచ్చేటువంటి హెవీ మెటల్ భారలోహాలు, ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చే అన్నీ కూడా భారలోహాలే, హెవీ మెటల్స్, ఇవన్నీ కూడా వాటర్లో కలుపుతారు. కొన్ని అయితే భూమిలోకి రివర్స్ పంపింగ్ చేస్తారు, అంటే డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ టెక్నిక్స్ ద్వారా భూమిలోకి కలిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓకే అండి, అంటే స్పీడ్గా చెప్పమంటున్నారు. అఫ్కోర్స్ స్పీడ్గా చెప్తాను, కానీ కాన్సెప్ట్ అర్థం కాదు అనేది మీరు అలవాటు పడేదాకా కొంత స్లో, అలవాటు పడ్డ తర్వాత వీ హ్యావ్ గో టు ద సిలబస్. అఫ్కోర్స్ సిలబస్ కంపల్సరీ అయిపోతుంది, ఐ విల్ షూర్, డోంట్ వర్రీ. సిలబస్ గురించి ఏం భయపడకండి, ఖచ్చితంగా మీరు అయిన వరకు చదవండి. అయిన వరకు చదివితే మనం ఆటోమేటికల్లీ అయిపోతూనే ఉంటుంది. సో మీరు అనుకున్నంత ఉండదు, ఇంకొంచెం ఫాస్ట్గానే అవుతుంది. సో డోంట్ వరీ దాని గురించి. ఇండస్ట్రియల్ వేస్టేజెస్ అంటే మీరు అంటే తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ డిగ్రీలోనే కెమిస్ట్రీ సబ్జెక్ట్ వదిలేసిన వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ అర్థం కావు.
అఫ్కోర్స్ కొంతమంది ఎంఎస్సీ కెమిస్ట్రీలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం అబౌట్ దిస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడో కెమిస్ట్రీ చదివి ఉంటారు, అది పక్కా పెట్టేసి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మళ్ళీ తీసి ఉంటారు. అలాంటి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం అదే మనతో ట్రాక్లోకి వచ్చేదాకా కొంచెం స్లోగా చెప్పుకుందాం, తర్వాతకి ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు పికప్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండస్ట్రియల్ వేస్టేజెస్, పారిశ్రామిక వ్యర్థాలు ఏముంటాయి అని అంటే వీఆర్ గో టు ద భారలోహాలు, హెవీ వెయిట్స్, భారలోహాలు, హెవీ మెటల్స్. ఈ హెవీ మెటల్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఇండస్ట్రియల్ వేస్టేజెస్లో మనకు సాధారణంగా ఉంటాయి అన్నట్టు. సో మామూలుగా చూస్తే మెర్క్యూరీ, దీన్నే మనం, సో మెర్క్యూరీ అంటే పాదరసం, వెరీ వెల్ అబౌట్. అండ్ ఆల్సో ది లెడ్, దీన్నే మనం సీసం అంటాం, యూఆర్ ఆల్సో కాల్ లెడ్. సో మెర్క్యూరీ అండ్ పీబీ అంటే లెడ్, సీసం. అండ్ క్యాడ్మియం అంటే సిడి, ఇట్ ఈస్ ఆల్సో టాక్సిక్. ఇవన్నీ కూడా హెవీ మెటల్స్ అన్నీ కూడా టాక్సిక్ మెటల్స్ అంటాం. దీస్ ఆర్ ద టాక్సిక్ మెటల్స్. అంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ వేస్టేజెస్లో మనకు సాధారణంగా మెర్క్యూరీ, లెడ్, క్యాడ్మియం, మరొకటి ఆర్సినిక్, చాలా ప్రమాదకరమైనటువంటి ఎలిమెంట్స్ అనేవి ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఇండస్ట్రియల్ వేస్టేజెస్గా రావు. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఆఫ్ ఎమిజెన్స్ డైరెక్ట్గానే వాతావరణంలోకి, నీళ్ళల్లోకి మనకు కలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమరీ పొల్యూటెంట్గానే మనం చెప్పొచ్చు. మరొక ప్రైమరీ పొల్యూటెంట్ని మనం పరిశీలించినట్లయితే అగ్రికల్చరల్ వేస్టేజెస్ అంటే వ్యవసాయపరమైనటువంటి వ్యర్థాలు. ఈ వ్యవసాయపరమైనటువంటి వ్యర్థాలు కూడా మనం చూడవచ్చు. ఇవి కూడా డైరెక్ట్ పొల్యూటెంట్సే, ఎందుకంటే డైరెక్ట్గా వాటర్లోను మనకి ఫుడ్ చైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ వేస్టేజెస్లో ప్రధానంగా మనం చూసినట్లయితే సో ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అనేవి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటివి. అందులో కొన్ని మనం చెప్తే డిడిటి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, దీన్నే మనం డిడిటి అంటాం. సో డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, దీన్నే మనం డిడిటి అంటాం. ఇది ఒక ఇన్సెక్టిసైడ్. సో అండ్ ఆల్సో ది ఎండోసల్ఫాన్, ఈ ఎండోసల్ఫాన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్సెక్టిసైడే. మరొకటి బిహెచ్సి, బెంజీన్ హెక్సాక్లోరైడ్స్, ఇవన్నీ కూడా మలాథిన్, వెరీ వెల్ అబౌట్. ఇవన్నీ కూడా సో డైరెక్ట్ పొల్యూటెంట్స్గానే మనకు అగ్రికల్చర్ వేస్టేజెస్ అనేవి కూడా డైరెక్ట్ పొల్యూటెంట్స్గా ఉన్నాయి. సో ఇంకొక అంశాన్ని చూసినట్లయితే ఇవే కాకుండా ఇంకా ఏముంటాయి? సో డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రైమరీ పొల్యూటెంట్స్లో తీసుకున్నట్లయితే ప్లాస్టిక్స్ అనేవి కూడా డైరెక్ట్గానే మనకు ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి అమోనియా, అగ్రికల్చర్లో మనకి అమోనియా కూడా ఉంటుంది, NH3, దీన్నే మనం అమోనియా అంటాం. అమోనియా అనేది కూడా ఒక ప్రైమరీ పొల్యూటెంట్గానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్తే ప్రైమరీ పొల్యూటెంట్స్లో volatile ఆర్గానిక్ కాంపౌండ్స్, వీటినే మనం అస్థిర కర్బన సమ్మేళనాలు, వీటినే వోక్స్ అంటాం, సింపుల్గా VOCS. సో వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, ఇవి కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్గానే చెప్పుకోవచ్చు. మరొకటి పార్టిక్యులేట్ మ్యాటర్, దీన్నే మనం పదార్థ రేణువులు, అంటే దుమ్ము ధూళి అన్నట్టు, పదార్థ రేణువులు. మైక్రోస్కోపిక్ పార్టికల్స్, దాంట్లో మనం దుమ్ము ధూళి, డస్ట్, ఇట్లాంటివన్నీ కూడా. సో పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే దుమ్ము ధూళి, సింపుల్గా డస్ట్.
సో ఇవన్నీ కూడా సో మనకి దీంట్లో మనకు తీసుకోవచ్చు. దుమ్ము లాంటి ధూళి ఇవన్నీ కూడా పదార్థ రేణువులే. సో ఈ క్రషింగ్లో వచ్చేటువంటి అన్నీ కూడా పార్టికులేట్ మ్యాటరే. ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్ కిందకే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఈ వేస్ట్ అనేది కూడా ప్రైమరీ పొల్యూటెంట్గానే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కూడా సో మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ కానీ ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్. మరొకసారి సింపుల్గా ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే సింపుల్గా చూద్దాం, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఏరియా ఇది. ఈ పాయింట్ ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి డైరెక్ట్గా కాలుష్య కారకం నుంచి ఎన్విరాన్మెంట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. వాటిని మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్లో వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్య కారకాలు, ఎస్పెషల్లీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా వెహికల్ ఎగ్జాస్ట్ అంటే ఇంధనాలను మండించడం ద్వారా వెహికల్ ఎగ్జాస్ట్ అనేది వస్తుంది. మరొకటి ఇండస్ట్రియల్ వేస్టేజెస్, పారిశ్రామిక వ్యర్థాలు, ముఖ్యంగా హెవీ మెటల్స్ అనేవి ప్రధానంగా మనం చూడొచ్చు. ఈ టాక్సిక్ క్యారెక్టర్ ఉన్నటువంటివి మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్ ఇలాంటివన్నీ. అగ్రికల్చర్ వేస్టేజెస్, ఖచ్చితంగా వ్యవసాయ వ్యర్థాలు మనం చూసినట్లయితే పెస్టిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, రకరకాల కొన్ని రకాల ఫెర్టిలైజర్స్, డేంజరస్ ఫెర్టిలైజర్స్ కూడా మనకు ఉంటాయి. అందులో డిడిటి, ఎండోసల్ఫాన్, బిహెచ్సి, పాలీక్లోరినేటెడ్ బిస్ఫినాల్స్, ఇంకా చెప్తే ఫినాల్స్, వీటిని మనం బిస్ఫినాల్, ఈ బిస్ఫినాల్స్ అనే లేదా ఫీనాల్స్, ఈ ఫీనాల్స్ అనేవి కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి అమోనియా, అగ్రికల్చర్ సెక్టార్లో అమోనియా అనేది కూడా మనకు ఒక డైరెక్ట్ అటాక్గానే ఉంటుంది. వోలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, దీంట్లో మనం ప్రైమరీ సో అస్థిరమైన కర్బన సమ్మేళనాలుగా దీన్ని చెప్తున్నాం. ముఖ్యంగా హైడ్రోకార్బన్, పూర్తిగా మండనటువంటి కావచ్చు అట్లాంటి హైడ్రోకార్బన్స్ అన్నీ కూడా సో పొల్యూటెంట్సే. పార్టికులేట్ మ్యాటర్ అంటే డస్ట్, దుమ్ము, ధూళి ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్గానే ఉన్నాయి. మరొకటి ఈ వేస్ట్, ఈనాడు మనం చూడవచ్చు ఈ వేస్ట్ని ప్రైమరీ పొల్యూటెంట్గానే మనం తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ప్రైమరీ పొల్యూటెంట్స్. వాట్ అబౌట్ సెకండరీ పొల్యూటెంట్? ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఏంటంటే మనం చూసుకున్నాం. మరి సెకండరీ పొల్యూటెంట్ అంటే ఏంటి? వేటిని మనం ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్పడం జరుగుతుంది. అంటే సో ప్రైమరీ కాలుష్య కారకాలే ద్వితీయ కాలుష్య కారకాలుగా మారుతాయి. ద సెకండరీ పొల్యూటెంట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది ప్రైమరీ పొల్యూటెంట్స్. అంటే ఏవైతే ప్రాథమిక కాలుష్య కారకాలు ఉన్నాయో అవే సెకండరీ పొల్యూటెంట్స్గా మారుతాయి. ఎలా మారుతాయనంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి సో కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్, ఎస్పెషల్లీ ఫోటోకెమికల్ రియాక్షన్స్లో కానీ కెమికల్ రియాక్షన్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి అవి సెకండరీ పొల్యూటెంట్స్గా మారుతాయి. అంటే సెకండరీ పొల్యూటెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ప్రైమరీ పొల్యూటెంట్స్. దీస్ ఆర్ ఫార్మ్డ్ by primary pollutants. ఖచ్చితంగా సో దేర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఖచ్చితంగా సెకండరీ పొల్యూటెంట్ దేని నుంచి వస్తుంది అంటే ప్రైమరీ పొల్యూటెంట్ నుంచే వస్తుంది. ప్రైమరీ పొల్యూటెంట్స్ సెకండరీ పొల్యూటెంట్స్గా మారుతాయి. సో ఎట్లా మారుతాయి అంటే ఇన్ గ్రౌండ్ లెవెల్, ఖచ్చితంగా ఇవి ఏ లెవెల్లో ఉంటాయంటే ఇన్ గ్రౌండ్ లెవెల్లోనే. గ్రౌండ్ లెవెల్ అంటే భూస్థాయి, దీన్నే మనం ట్రోపోస్పిరిక్ స్టేజ్ అంటాం. దీన్నే మనం ట్రోపోస్పిరిక్ అంటే ఫస్ట్ లేయర్ ట్రోపోస్పిరిక్. వాతావరణంలో మొట్టమొదటి లేయర్, ఎన్విరాన్మెంటల్ లేయర్స్లో మొట్టమొదటి ట్రోపోస్పిరిక్ లేయర్ అంటాం. అందుకనే ఇన్ గ్రౌండ్ లెవెల్ ప్రైమరీ పొల్యూటెంట్స్ react with involved in primary pollutants involved in chemical or photochemical reactions. కెమికల్ లేదా ఫోటోకెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇన్ presence water or light or oxygen. So in presence of water and light or oxygen అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి వాతావరణంలో ట్రోపోస్పియర్ లెవెల్లో కెమికల్ ఆర్ ఫోటోకెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యంగా కాంతి సమక్షంలో కానీ లేదా వాటర్ సమక్షంలో కానీ ఆక్సిజన్ సమక్షంలో కానీ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి
దీస్ ఆర్ కన్వర్ట్ యాజ్ ది సెకండరీ పొల్యూటాంట్స్. అంటే ప్రైమరీ పొల్యూటాంట్స్ అనేవి సెకండరీ పొల్యూటాంట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రైమరీ పొల్యూటాంట్, దెర్ ఈజ్ నో సెకండరీ పొల్యూటాంట్. ఎందుకంటే ప్రైమరీ పొల్యూటాంట్ ఉంటేనే సెకండరీ పొల్యూటాంట్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ప్రైమరీ పొల్యూటాంట్ ఏమో డైరెక్ట్గా అటాక్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి డైరెక్టే అటాక్ చేస్తుంది, దాన్ని మనం ప్రైమరీ పొల్యూటాంట్ అంటాం. కానీ సెకండరీ పొల్యూటాంట్ అలా కాదు. ప్రైమరీ పొల్యూటాంట్స్ సెకండరీ పొల్యూటాంట్స్గా మారి ఆ సెకండరీ పొల్యూటాంట్స్ అనేవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇలా మనకి ద్వితీయ కాలుష్య కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ద్వితీయ కాలుష్య కారకాలు అనేవి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ప్రైమరీ పొల్యూటాంట్సే. కాబట్టి ద్వితీయ కాలుష్య కారకాలకి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. సెకండరీ పొల్యూటాంట్స్కి ఉదాహరణలు సెకండరీ పొల్యూటాంట్స్ లేదా ద్వితీయ కాలుష్య కారకాలు. ద్వితీయ కాలుష్య కారకాలు ఎగ్జాంపుల్స్. మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ప్రశ్న ఎలా అడుగుతారో, గివెన్ బిలో విచ్ ఈస్ ప్రైమరీ పొల్యూటాంట్, లేదా దాన్ని ఏ వర్షన్లో అయినా అడగొచ్చు. ప్రైమరీ పొల్యూటాంట్ యొక్క డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసర్షన్, రీజన్, కన్వర్షన్లో అడగొచ్చు, స్టేట్మెంట్ బేస్డ్గా అడగొచ్చు, ఎట్లయినా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సెకండరీ పొల్యూటాంట్స్కి ఎగ్జాంపుల్స్ తెలియాలి. సెకండరీ పొల్యూటాంట్ యొక్క ఎగ్జాంపుల్లో దాని ఇంటర్నల్గా ఎవరు ఉంటారంటే ప్రైమరీ పొల్యూటాంటే ఉంటుంది. ఎందుకంటే ప్రైమరీ పొల్యూటాంట్ కన్వర్ట్ యాజ్ ఏ సెకండరీ పొల్యూటాంట్గా మనకు కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో సెకండరీ పొల్యూటాంట్స్కి ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించినట్లయితే ఇందులో మొదటిది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. చెప్పిన ప్రైమరీ సెకండరీ పొల్యూటాంట్స్ ఎక్కడ ఏర్పడతాయి? గ్రౌండ్ లెవెల్లో ఏర్పడతాయి. అందుకనే గ్రౌండ్ లెవెల్ ఓజోన్. బేసికల్లీ ఓజోన్ అనేది పొల్యూటాంటా కాదా? అసలు మనకు తెలుసు ఓజోన్ ఎక్కడ ఉంటుంది. ఎర్త్ చుట్టూ అట్మాస్ఫిరిక్ లేయర్స్ ఉంటాయి, భూమి చుట్టూ వాతావరణ పొరలు ఉంటాయి. భూమి చుట్టూ ఎన్ని వాతావరణ పొరలు ఉంటాయి? భూమి చుట్టూ ఉన్న మొట్టమొదటి వాతావరణ పొరను ట్రోపోస్పియర్ అంటాం. దాని తర్వాత ఉన్న రెండో స్పియర్ను దాన్ని స్ట్రాటోస్పియర్ అంటాం. స్ట్రాటోస్పియర్ తర్వాత ఉన్న వాతావరణ పొరను మీసోస్పియర్ అంటాం. మీసో తర్వాత ఉన్న వాతావరణ పొరను ఐనో లేయర్, దీన్ని మనం ఐనోస్పియర్ లేదా థర్మోస్పియర్ అని పిలుస్తారు. థర్మోస్పియర్ తర్వాత ఉన్న వాతావరణ పొరను మనం ఎగ్జోస్పియర్ అంటాం. ఇట్ ఈజ్ అబౌట్ ఎన్విరాన్మెంట్, అబౌట్ ఎయిర్. భూమి చుట్టూ గాలి అనేది ఎంత దూరం వ్యాపించి ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడికి దాదాపు 10,000 కిలోమీటర్స్ వరకు మనకి ఉందని చెప్తాం. కానీ అంత దూరం ఏమి ఉండదు. ఎగ్జోస్పియర్లో అసలు ఎయిరే ఉండదు. సరే, వాట్ ఎవర్, ఉండడానికి అవకాశం ఉన్నటువంటి రేంజ్ ఏంటంటే 10,000 కిలోమీటర్స్, దట్ ఎగ్జోస్పియర్. హౌ మెనీ అట్మాస్ఫిరిక్ లేయర్స్? వాతావరణం అంటే గాలి, భూమి చుట్టూ ఉన్నటువంటి గాలినే మనం వాతావరణము అంటున్నాం. మరి ఈ వాతావరణం ఎలా వ్యాపించి ఉంది? వాతావరణం అత్యధికంగా వ్యాపించి ఉన్న పొరను మనం ట్రోపోస్పియర్ అంటాం. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది, జస్ట్ 0 to 12 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. ట్రోపోస్పియర్ నుంచి తర్వాత స్ట్రాటోస్పియర్, కొంతవరకు దాదాపు ఇది ఒక 50 కిలోమీటర్ల పరిధి లోపల ఇక్కడ స్ట్రాటోస్పియర్ ఉంటుంది. అంటే రెండవ లేయర్. ఫస్ట్ ఇది ట్రోపో వాతావరణం పొర, రెండవది స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లోనే మనకు ఓజోన్ అనేటువంటి లేయర్ ఉంటుంది. యు నో వెరీ వెల్ అబౌట్ ఓజోన్. ఓజోన్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుంది. ఈ ఓజోన్ అనేది మానవాళికి ఎంతో ఇంపార్టెంట్ అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే భూమి మీదకి రాకుండా ఈ ఓజోన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓజోన్ ఎక్కడ ఉంటుంది అని అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. అంటే స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి ఓజోన్ అనేది అల్ట్రా వైలెట్స్ని బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్ల మనం భూమి మీద కొంతవరకు సేఫ్గా ఉండగలుగుతున్నాం. సో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఓజోన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే స్ట్రాటోస్పియర్లో ఉంది. గుర్తుపెట్టుకో, స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ పొల్యూటెంట్ కాదు. ఇట్స్ నాట్ ఏ పొల్యూటెంట్. స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ అనేది పొల్యూటెంట్ కాదు. మరి ఎక్కడ ఉన్న ఓజోన్ పొల్యూటెంట్ అంటే ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్ మాత్రం పొల్యూటెంట్. ట్రోపోస్పియర్లో కూడా ఓజోన్ ఫామ్ అవుతుంది. ఓజోన్ అంటే అర్థమైంది, O3, 3 ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే మనకి ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఓజోన్ అనేది భూమి మీద కూడా ఫామ్ అవుతుంది. భూమి మీద మీన్స్
ట్రోపోస్పియర్లో భూమికి దగ్గరగా ఉన్న వాతావరణంలో కూడా ఫామ్ అవుతుంది. మరి ఈ భూమికి దగ్గరగా ఉన్న ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్ అనేది చాలా ప్రమాదకరం. ఇట్ ఈజ్ ఏ పొల్యూటెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్ ఏమో పొల్యూటెంట్, కాలుష్యకారకం. కానీ స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ మాత్రం కాలుష్యకారకం కాదు. ఇట్స్ మనకి హ్యూమన్ బీయింగ్ చాలా అవసరం. ఇట్ రిఫ్లెక్ట్స్ ద అల్ట్రావైలెట్స్. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే సెకండరీ పొల్యూటెంట్లో ఏం తీసుకుంటామంటే ఇట్స్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. దీన్నే మనం ట్రోపోస్పిరిక్ ఓజోన్ అంటాం. ఇట్ ఇస్ ఆల్సో కాల్ ట్రోపోస్పెరిక్ ఓజోన్. ఈ ట్రోపోస్పిరిక్ ఓజోన్ అనేది మనకి అత్యంత ప్రమాదకరం. ఇట్ ఈజ్ ఏ పొల్యూటాంట్. ఇది ఖచ్చితంగా ఒక సెకండరీ పొల్యూటాంట్, ప్రైమరీ పొల్యూటాంట్ కాదు. వివిధ రకాల నైట్రోజన్ ఆక్సైడ్స్ ద్వారా, కార్బన్ మోనాక్సైడ్స్ ద్వారా, వాటి యొక్క చర్యల వల్ల మనకు భూమి యొక్క వాతావరణ పొరల్లో, ఈ వాతావరణ అట్మాస్ఫిరిక్ లేయర్లో ఇది మనకి ఫామ్ అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా దీన్ని ఒక సెకండరీ పొల్యూటాంట్గానే మనం పరిగణలోకి తీసుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాటోస్పియర్లో ఉన్నది పొల్యూటెంట్ కాదు, కేవలం ట్రోపోస్పియర్లో ఉన్నది మాత్రమే పొల్యూటెంట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా ఏది మరి? సో దీంట్లో ఎగ్జాంపుల్ మరొక అంశాన్ని కూడా మనం సెకండరీ పొల్యూటెంట్స్ తీసుకోవచ్చు. అదేంటంటే యాసిడ్ రెయిన్స్. యాసిడ్ రెయిన్స్ ట్రోపోస్పియర్ గ్రౌండ్ లెవెల్ అంటే తెలుగులో ఏమంటామండి? భూస్థాయి ఓజోన్. భూస్థాయి ఓజోన్, దీన్నే మనం గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్నాం. మరి యాసిడ్ రెయిన్, దీన్ని మనం ఆమ్ల వర్షం అంటాం. ఈ ఆమ్ల వర్షం అనేది ఒక సెకండరీ పొల్యూటాంట్, ఇట్స్ నాట్ ఏ ప్రైమరీ పొల్యూటాంట్స్. మరి ప్రైమరీ పొల్యూటాంట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఏంటివి? ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి ఏంటి అవి? సో నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్, అట్ ద సేమ్ టైం సల్ఫర్ యొక్క ఆక్సైడ్, అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ యొక్క ఆక్సైడ్, అంటే వీటి ద్వారా ఫామ్ అయినాయి. మరి ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రైమరీ కాలుష్య కారకాలు. అంటే ప్రైమరీ కాలుష్య కారకాలన్నీ కలిసి సెకండరీ కాలుష్య కారకంగా మారినాయి. ఇట్ ఇస్ దట్. అందుకనే కష్టంగా చెప్పాను. సో వాతావరణంలో సెకండరీ పొల్యూటాంట్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే ప్రైమరీ పొల్యూటాంట్స్ కన్వర్ట్స్ యాజ్ ఏ సెకండరీ పొల్యూటాంట్స్. అందుకనే యాసిడ్ రెయిన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే యాసిడ్ రెయిన్ అనేది ఒక సెకండరీ పొల్యూటాంట్ కిందనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరొకటి PAN ప్యాన్, దీన్నే మనం పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, దీన్నే మనం ప్యాన్ అంటాం. సో PAN ప్యాన్ అంటాం. మరి ఈ ప్యాన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ ఎలా ఫామ్ అవుతుందంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ ఏంటివి? ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్. మరియు కొంత వోక్స్ అంటే హైడ్రోకార్బన్స్, HC మీన్స్ ఇక్కడ హైడ్రోకార్బన్స్, అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ హైడ్రోకార్బన్స్ కలిస్తే మనకి PAN ప్యాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి ప్రైమరీ. ఓక్స్ అన్నాం కదా, ఓక్స్ వేటి కిందకి వస్తాయి? ఓక్స్ మీన్స్ ఐఎమ్ ఆల్రెడీ సాడ్. ఓక్స్ మీన్స్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అస్థిరమైన కర్బన సమ్మేళనాలు. ఈ అస్థిరమైన కర్బన సమ్మేళనాలు నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ రెండు కలిస్తే మనకు PAN ప్యాన్, దీన్నే మనం పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక సెకండరీ పొల్యూటాంటే. PAN ప్యాన్ అనేది ఏంటిదంటే ఒక సెకండరీ పొల్యూటాంట్. మరొకటి మనకి ఫోటోకెమికల్ స్మాగ్. ఫోటోకెమికల్ స్మాగ్, దీన్ని మనం కాంతి రసాయన పొగమంచు. ఇక్కడ కాంతి రసాయన పొగమంచు ఫోటోకెమికల్ స్మాగ్ అయినా పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అయినా, దీస్ ఆర్ ద మోస్ట్ కాజెస్ ఐ ఇరిటేషన్. ఖచ్చితంగా మన కంటిలో ఎక్కువగా కన్ను ఎర్రగా మారి అది దురద పెట్టి ఖచ్చితంగా కన్ను ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఇవే PAN ప్యాన్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు. మరి ఈ కాంతి రసాయన పొగమంచు ఎలా ఫామ్ అవుతుంది? సో ఫోటోకెమికల్ స్మాగ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది PAN ప్యాన్ ప్లస్ ఇక్కడ ఓజోన్, మనం ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్నాం కదా, ఆ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మరియు ఆల్డిహైడ్స్, ఈ ఆల్డిహైడ్స్. సో ఇవన్నీ కలిసి కొన్ని రకాల కెమికల్స్ అన్నీ కలిసి కూడా మనకు ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఫోటోకెమికల్ స్మాగ్ అనేది
ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద సెకండరీ పొల్యూటాంట్గానే తీసుకోవాలి. చూడండి, గ్రౌండ్ లెవెల్ ఓజోన్, యాసిడ్ రెయిన్, పెరాక్సీ ఎసైల్ నైట్రేట్స్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్, ఇవన్నీ కూడా మనకు సెకండరీ పొల్యూటాంట్స్గానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమనంటే సెకండరీ పొల్యూటాంట్స్లో మనం తీసుకున్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఈజ్ మిక్స్ విత్ సల్ఫేట్స్. ఈ మిక్చర్ కూడా సెకండరీ పొల్యూటాంట్గానే తీసుకుంటాం. నైట్రిక్ యాసిడ్ HNO3 నత్రిక్ ఆమ్లము మిక్స్ విత్ నైట్రేట్స్ ఈ మిక్చర్ కూడా మనకి సెకండరీ పొల్యూటాంట్స్గానే పరిగణలోకి తీసుకుంటాం. సెకండరీ పొల్యూటాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా సో H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సల్ఫేట్ల యొక్క మిశ్రమం, నైట్రిక్ యాసిడ్ అండ్ నైట్రేట్ల యొక్క మిశ్రమం, వీటిని మనం సెకండరీ పార్టికులేట్ మ్యాటర్స్ అంటాం. సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ ఇది కూడా మనకి అంటే డస్ట్. మామూలుగా పార్టికులేట్ మ్యాటర్ అంటేనేమో ప్రైమరీ పొల్యూటాంట్స్, ఆ పార్టికులేట్ మ్యాటర్ కలిసి మరీ ఒక హానికర పదార్థంగా తయారవుతుంది. మామూలుగా దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ప్రైమరీ కిందకి వస్తాయి, వాటిని మనం పార్టికులేట్ మ్యాటర్ అంటాం. అట్లాంటి ఈ కెమికల్ డస్ట్ అంతా కలిసి ఇంకొక హానికర పదార్థంగా మారుతుంది. అట్లాంటి వాటిని ఏమంటాం అంటే సెకండరీ పార్టికులేట్ మ్యాటర్స్ అంటాము. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండరీ పొల్యూటాంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కాలుష్య కారకాలు అంటే ఏంటి, కాలుష్య కారకాల యొక్క వర్గీకరణను మనం చూడటం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనకి ప్రైమరీ పొల్యూటాంట్స్ అంటే ఏంది, సెకండరీ పొల్యూటాంట్స్ అంటే ఏంది అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా చూడటం జరిగింది. సో ఇది ఇంతవరకు ఇవాళ మనకి చాలు.